వదినా, నాన్నగారు వచ్చారు, వేరే కాఫీ పట్టరా. వద్దమ్మా, కాసిన మంచినీళ్ళు చాలు. నాన్నగారు, ఆ మ్యాటర్ అది ఇచ్చేస్తే శుభలేఖలో ప్రింటింగ్ ఇచ్చేస్తాను. ఇద్దాం లేరా? టైం దగ్గర పట్టు. బా, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. బిడ్డని పని ఏమైంది మావయ్య గారు? ఏమిటోనమ్మా, ఉన్నట్టుండి వాడికేమొచ్చిందో ఆ మార్వాడి ఈ ఇల్లు కొన్నన్నాడు. వేరే ఎవరికైనా అమ్మి తన బాకీ తీర్చమన్నాడు. అయ్యో, ఇప్పుడెలా? ఏం చేస్తాం? అక్కడికి 2-3 బేరం పెట్టి చూశాను. ప్రతివాడు ఐలికాడికి కొనుక్కుపోవాలని చూసేవాడే. కుర్రవాడు అమెరికా వెళ్లేలోగా పెళ్లి చేయాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇక నీ పెళ్లి జరగదమ్మా. అలా అనకండి మావయ్య గారు. బంగారం లాంటి ఈ సంబంధం తప్పిపోతే ఎలా? నేనొక్కడిని హైరాణ పడ్డం తప్ప కొడుకులు ఎవ్వరికి చీమ కుట్టినట్టయినా లేదమ్మా. వీడొకడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈ దస్తావేజులు దాచమ్మా. వదినా, నాన్నగారు మరీ డీలా పడిపోయినట్టున్నారు. అవునయ్యా, ఆయన ఆందోళన ఎవరికి అర్థం అవుతుంది? ఈ వయసులో ఆయనకు గుండెల నిండా పుట్టడు బరువు. రంగారావు గారా, నమస్కారం. కౌరు పెడితే నేనే వచ్చావండిగా. మీరే వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాకపోవడంతో నాకు రాక తప్పలేదు. 27వ తేదీ దగ్గర పడుతోంది. పెళ్లి పోగొట్ట అది ఏమైంది ఏమిటని. ఆ ప్రయత్నం మీదే ఉన్నానండి. ఏం ఉన్నారో ఏమిటో, ఇంతవరకు లగ్నపత్రిక కూడా పంపలేదు. మరి మావాడు చూస్తే అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. మా సాధక బాధకాలు మీకు తెలియనివి కావు. ఏదో కాస్త కాలు చెయ్యి కూడగట్టుకుని. మీ సాధక బాధకాలు సరే, మా గురించి కూడా ఆలోచించండి. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది గనుక ఇంత దూరం పాకులాడుతున్నాం. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు క్షమించండి. మీకేమైనా ఇబ్బందులుంటే 2 రోజుల్లో చెప్పండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. వస్తానండి. అదేమిటి అశోకవనంలో సీతలాగా అలా కూర్చున్నా? నా మనసేం బాగలేదు, నన్ను విసిగించుకో. ఇప్పుడు ఏమైందని? ఏం లేదు. నాతో చెప్పకూడదా? అదేం లేదు. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు ప్రియా, ఇల్లు అమ్మి పెళ్లి చేయడం చెల్లికి ఇష్టం లేదు. ఇల్లు అమ్మకపోతే పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోతే నాన్నగారు ఏమైపోతారోననే భయంగా ఉంది. అసలు ఇల్లు అమ్మడం దేనికి? బంగారు గిన్నెలో ఉగ్గు తాగి వెండి ఉయ్యాల్లో ఊగిన వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు ప్రియా. అసలు ఏం జరిగిందో చెప్పు. డబ్బు కోసమే కదా? ఆ డబ్బుతో లక్ష్మి పెళ్లి చేయాలనేగా? అవును, మా నాన్నగారు ఒక్కరు ఈ భారాన్నంతా మోయలేరు. మా పెద్ద వదిన కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. మిగిలిన మా అన్నలు వదినలు ఆస్తులు హక్కులు పంచుకోవడమే తప్ప బాధ్యతలు అప్పులు పంచుకోరు. నేనే ఏదైనా చేసి నాన్నగారికి సాయపడాలి. ఏం చెయ్యాలో తోచడం లేదు, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. చిన్నబాబు. ప్రియా, ఏమిటివి? నా నగలు. ఎందుకు? వీటిని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అమ్మటమా? అమ్మడం ఇష్టం లేకపోతే తాగట్టు పెట్టండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మెల్లగా విడిపించుకోవచ్చు. ఈ లోకంలో నన్ను అర్థం చేసుకుంది మా పెద్దోదిన ఒక్కరితే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నావని అర్థమైంది. చాలా సంతోషం ప్రియా. కానీ పరాయి డబ్బుతో మా చెల్లెలు పెళ్లి చేయడానికి మా నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోరు. నేను పరాయిదాన్నా? కాకపోవచ్చు. మరి? కానీ పోనీ గిఫ్ట్ గా అయినా తీసుకోవచ్చుగా. వద్దు ప్రియా, మా చెల్లెలు అనాథ కాదు. ఇంతమంది అన్నలుండి దాని పెళ్లి చేయలేమా? మేమే చేస్తాం, నువ్వేమీ అనుకోకు.